ఆరవ తరగతి విద్యార్థులకు రెండవ పాఠ్యాంశము హమారా గాంవ్. హమారా గాంవ్. हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, ईख और इमली है खाते, किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, ईख और इमली है खाते, किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। ఒకసారి అర్థాలు చూద్దామా పిల్లలు? హమారా గాంవ్, ఒకసారి అర్థాలు చూద్దాం. హమారా మా యొక్క, గాంవ్ ఊరు, హరా పచ్చగా, భరా నిండుగా, లగ్తా అనిపిస్తుంది, హమ్కో మాకు, ప్యారా ఇష్టం, నల్ నల్లా లేదా కులాయి, కే పాస్ దగ్గర, హమ్ మేము, నహాతే స్నానం చేస్తాం, ఈక్ చెరుకుగడ, ఇమ్లీ చింతకాయ, ఖేత్ ఖాతే తింటాము, ఖేత్ అంటే పొలము, ఖాతే అంటే తింటాము, కిసాన్ రైతులు, ఖేత్ పంట పొలాలు, హల్ నాగలి, చలాతే నడిపిస్తారు, తరహ తరహ రకరకాల, అన్న్ ధాన్యము, ఉగాతే పండిస్తారు, మాలా దండ, నాక్ ముక్కు, కిలా కోట, కీల్ మేకు లేదా చీల. అర్థాలు చూశారు కదా, ఒకసారి తెలుగులో వివరిస్తాను చూడండి. హరా భరా హే గాంవ్ హమారా, హరా అంటే పచ్చగా, భరా అంటే నిండుగా, హై గాంవ్ హమారా మా ఊరు పచ్చగా నిండుగా ఉంటుంది, లగ్తా హమ్కో ప్యారా ప్యారా మా ఊరంటే మాకు చాలా ఇష్టం అనిపిస్తుంది, నల్కే పాస్ హమ్ నహాతే నల్లాల దగ్గర మేము స్నానాలు చేసుకుంటాము, ఈక్ ఔర్ ఇమ్లీ హై ఖాతే చెరుకుగడలు మరియు చింతకాయలు మేము తింటాము, కిసాన్ ఖేత్ మే హల్ చలాతే రైతులు పంట పొలాల్లో నాగలిని దున్నుతారు, తరహ తరహకే అన్ను ఉగాతే రకరకాల పంటలు పండిస్తారు. సునో బోలో వినండి చెప్పండి. ఒకటో ప్రశ్న, చిత్రమే క్యా క్యా హే అంటే బొమ్మలో ఏమేమున్నాయి, బొమ్మలో ఏమేమున్నాయో ఒకసారి చూసేద్దామా. చిత్రమే కిసాన్, बैल, हल, खेत, ईख, औरत, ट्रैक्टर, घर, पेड़, పక్షి ఆది దికాయి దే రహా హై మొదలకు కనిపిస్తున్నాయి.
రెండో ప్రశ్న, అప్నే గాంవ్ కే బారే మే బతావో. మీ ఊరి గురించి మీరు చెప్పండి. ఎవరి గురించి వారు రాయండి, చెప్పండి. పడో చదవండి. ఒకటో ఆ. గీత్ పడియే. ఈ ఈ మాత్రా వాలే శబ్దోं पर శూన్య लगाइए. అంటే ఒకసారి గీత్ అంటే పాట మొత్తం చదవండి. గుడి దీర్ఘం వచ్చే తలగట్టు దీర్ఘాలలో గుడి దీర్ఘానికి సున్నా చుట్టండి. చుట్టేద్దామా మరి? हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, ईक और इमली ఇక్కడ దీర్ఘం, है खाते, किसान खेत में हल चलाते, तरह तरह के అన్ను ఉగాతే. అంటే ఇక్కడ మనం మొత్తం చదివిన పద్యంలో పాటలో గుడి దీర్ఘము ఇక్కడ రెండు దగ్గర వచ్చాయి. మనం ఇక్కడ రెండుతో సున్నా చుట్టేశాము. రెండవ, గీత్ పడియే. ఇమ్లీ శబ్దు పర్ శూన్య, ఈక్ శబ్దు పర్ డిబ్బా లగాయే. అంటే ఈ పాటను మొత్తాన్ని చదవండి. ఇమ్లీ వస్తే సున్నా చుట్టండి, ఈక్ వస్తే డబ్బా చుట్టండి. చుట్టేద్దామా మరి? हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, ఈక్ और इमली, इमली సున్నా చుట్టేశాము, ఈక్ డబ్బా రాసేశాము, खाते किसान खेत में हल चलाते, तरह तरह అన్నుకే ఉగాతే. అయిపోయింది కదా. నెక్స్ట్, चित्र देखिए, शब्द पढ़िए, इनके अक्षर वर्णमाला चार्ट में पहचानो, శూన్య लगाइए. అంటే ఇక్కడ ఈ పదాలను చదవండి. ఆ పదాలు మన వర్ణమాల చార్ట్లో సున్నా చుట్టండి. ఈక్ ఈ కా, ఇమ్లి ఈ మా లాగుడి దీర్ఘం, కిసాన్ కాగుడి సాగదీర్ఘం నా. మరి ఈ అక్షరాలను వర్ణమాల చాట్లో చుట్టేద్దామా మరి? మొదటి పదము ఈక్, ఈ ఖా. రెండవ పదము ఇమలి, ఈ మా లా. మరి మూడవ పదము కా, కిసాన్ కా, సా నా. చుట్టేశాం కదా. మరి తర్వాత బిట్ చూద్దామా? జోడీ బనావో అంటే జతపరచండి, ఇమ్మలి. నెక్స్ట్ ఏముంది? కీలా అంటే కోట, కీల్ అంటే మేకు, మాలా దండ, ఈక్ అంటే చెరుకుగడ, నల్ల, కిసాన్ నాక్ జతపరిచేసాం కదా. తర్వాత బిట్టు చూసేద్దాం పిల్లలు.
లిఖో అంటే రాయండి. మాత్రాయే జోడ్కర్ లిఖియే ఔర్ పఢియే. మాత్రాయే తలగట్టు దీర్ఘాలను కలుపుకుంటూ రాయండి మరియు చదవండి. రాసేద్దామా? కా, కి, కీ, ఖా, కీ, కీ, నా, నీ, నీ, మా, మీ, మీ, రా, రీ, రీ, సా, సి, సి, లా, లీ, లీ. రాసేసాం కదా. నెక్స్ట్ బిట్. శబ్దు పడియే ఔర్ లిఖియే. పదాలను చదవండి మరియు రాయండి. ఇమ్లీ, ఈక్, కిసాన్, ఖీల్. ఇమ్లీ, ఈక్, కిసాన్, ఖీల్. రాసేసాం కదా. నెక్స్ట్ బిట్ చూసేద్దామా పిల్లలు. रानी को आम तक पहुंचना चाहिए. रास्ता में मिलने वाली चीज़ों के नाम लिखिए. రాణి ఆమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. మరి దారిలో మనకు ఏమేమి వస్తాయో వాటి పేరు రాయమంటున్నారు. రాసేద్దామా మరి? చూడండి పిల్లలు, ఒకసారి మనం రాణి దారి వెళ్తే కీల్, ఇమలి, మాలా, నల్, ఈక్, ఆమ్. వీటిలో పేరు రాసేస్తారు కదా. ఈ బిట్టు రంగు భరియే నామ్ లిఖియే. మరి ఇదల్లా మంచి కలర్ రంగులు వేయండి, పేరు రాయండి. మాలా, మీరు మీ మంచి రంగులు వేసి పేరు రాయండి. ఇక్కడ ఈ పేర్లన్నీ ఇక్కడ మనము రాసేస్తాము. థ్యాంక్ యూ పిల్లలు. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.